హాయ్ గైస్, దిస్ ఇస్ నాగన్న ఫ్రమ్ కర్నూలు. ఈరోజు వచ్చేసి ఏంటంటే చెన్నై బీచ్, మెరీనా బీచ్ అంటారు కదా, దాన్ని చెన్నై బీచ్కి వచ్చినాము. సో వచ్చేసి మెరీనా బీచ్ వచ్చేసి సపరేట్గా ఉంటాయి. అది ఎలాగంటే మామూలు వాటర్ సపరేట్ అండ్ ఫ్లూయిడ్స్ వాటర్ సపరేట్ ఉంటాయి. అవి కూడా చూడండి. ఇక్కడ అలలు వచ్చేపాటికి వచ్చేటప్పుడు ఆ వాటర్ అనేది ఫ్లూయిడ్ వాటర్ వస్తుంది, మామూలు నార్మల్ వాటర్ అక్కడే ఉంటుంది. సో బోట్లు కూడా చూడడానికి బాగా ఎక్స్పెక్ట్గా ఉన్నాయి. కానీ సబ్మెరీన్లో ఎక్కుతారు కదా, సబ్మెరీన్లో చూపిస్తారు కదా, అలా కూడా దాంట్లో ఉన్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. నేను ఊహించిన ప్లేస్ ఇదే. దిస్ ఈస్ ద మెరీనా బీచ్ అండ్ లెట్స్ ద స్టార్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనం చెన్నై రావడానికి చాలా ఇబ్బందులు అంటే పడినాము. ఎట్లా అంటే మాకు తెలుగు తప్ప ఏమీ రాదు, హిందీ అతతూత అంతే తప్ప ఏమీ లేదు. అండ్ ఇంగ్లీష్ బెటర్, ఇట్స్ ఓకే. ఇంగ్లీష్తో మేనేజ్ చేసుకొని వచ్చినాము. అండ్ వచ్చినారంటే ఫస్ట్ తెలుగులో వచ్చినారని ఫస్ట్ దొబ్బలాడుకొని వాళ్ళని మోసం చేయడానికి ఫస్ట్ ఉంటారు. రూమ్ రెంట్ 1500 అయితే 1700 కట్టించుకుంటారు. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆటో ఛార్జ్ 300 చెప్తున్నారు, 150 అయితే 300 చెప్తారు, 100 అయితే 200 చెప్తారు. సో మీరు జాగ్రత్తతో మీ తెలివితో వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకుని రండి. నేను చెప్పాలనుకునేది ఇది. మా బట్టలు మొత్తం తడిసిపోయినాయి, సో కంప్లీట్గా చేంజ్ చేసిన. ఇదే సెట్ దొరికింది, ఇంకా వేరే దొరకలేదు. మీరు అనుకోవచ్చు ఆ వీడియోలో ఇది, ఈ వీడియోలో ఇదే అని అనుకోవచ్చు. బట్ నాకు ఇంకా ప్రజెంట్ ఏది ఇంకా అన్నీ తడిచిపోయినాయి అప్పుడు. సో దిస్ ద స్టార్ట్ అది. మేము ఇక్కడికి వచ్చినాక చాలా ఎదుర్కొన్నాము, ఆటో ఛార్జెస్ కానీ సంథింగ్. కానీ ఇక్కడ ప్లేసెస్ అయితే విజిట్ చేసింది నేషనల్ ఆర్ట్ గ్యాలరీ అండ్ మెరీనా బీచ్ ఒకటి, రెండో చూసినాము. అండ్ ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది, చిన్నది అనుకున్నాం. రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది. ఇది వచ్చేసి స్టేడియం. ఇది చెన్నై సూపర్ కింగ్స్ ఉంది కదా, ఆ చెన్నై సూపర్ కింగ్స్లో ఉండేది స్టేడియం ఇక్కడనే మనది చెన్నైలో ఉంది. దాంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు, దానికి అప్పుడే ప్రీమియం చేయించుకోవాలంట. ఇదే నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, దీనికి కూడా వెళ్ళాము. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసినాము. దాంట్లో కొన్ని వెళ్ళలేదు, కొన్ని వెళ్ళాము. ఆ వెళ్ళినవి మీకు సెకండ్ వీడియోలో పెడతాను. ఫుల్ వీడియో పెడుతుంటే ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది, అది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది వచ్చేసి నేషనల్ ఆర్ట్ గ్యాలరీ. మళ్ళీ వచ్చేసినాం రైల్వే స్టేషన్కి. ఇది వచ్చేసి ఎంజీఆర్ రైల్వే స్టేషన్ సెంట్రల్. ఇది ఎగ్మోర్ కూడా ఉంటుంది, దాన్ని నేషనల్ ఆర్ట్ గ్యాలరీని అంటారు, ఎగ్మోర్ మ్యూజియం కూడా అంటారు. ఇది వచ్చేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్తుంది, అంటే లోపలికి డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి ట్రైన్స్ లోపలికి వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. ఇక్కడ బోర్డు కూడా చూపిస్తుంది ఇక్కడ ఏం వెళ్తున్నాయని, ముందుగానే చెప్తారు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా తెలుగు రాదని అంటున్నారు. చాలా వరకు రేర్ దొరకడం, తెలుగు వాళ్ళు దొరకడం. ఈ ఆటో అయినా తెలుగు కొంచెం వచ్చాయంట, కానీ మా దగ్గర డబ్బులు అయితే చాలా లాగాడు. ఎలాగంటే 100 రూపాయలు అని చెప్పి 500 అని తీసుకున్నాడు. రూమ్ చూపిస్తా అని తీసుకెళ్ళి అది వేసినాడు. కానీ మేము ఒప్పుకోకుండా ట్రై చేసినాం, కానీ 50 రూపాయలు 70 రూపాయల కంటే డిఫరెన్స్ వచ్చింది. అలా మీరు మోసపోకండి. చూడ్డానికైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం మేమైతే. దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ హిందీ తమిళ్ ఎక్కువ యూజ్ చేసేది, ఇంగ్లీష్ కూడా యూజ్ చేస్తారు. తెలుగు అయితే తక్కువ, రేర్ దొరకడం తెలుగు వాళ్ళైతే. మేము చాలామందిని చూసాము. ఇక్కడ సత్యభామ కాలేజ్ దగ్గర కూడా మేము చూసాము, అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇందాక చూపించాను కదా స్టేడియం, ఇదే అది. దాంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండాలా, అంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని ఉండాలా. అంటే వాళ్ళు చెప్పినది నేను చెప్తున్నా, వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవాలా అని చెప్పారు. మేము వాళ్ళందరిని అడిగినాము.
కానీ వాళ్ళకి మాకి లాంగ్వేజ్ సెట్ కాదు. వీళ్ళందరూ ఆటకి వెళ్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. ఆ రోజు ఐ థింక్ ఆ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉన్నదనుకుంటా. ఆ రోజు దాంట్లో వెళ్ళి చూసారంట. వీళ్ళందరూ వెళ్ళేది మాత్రం అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక స్క్రీన్ ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఆ స్క్రీన్లో ప్లే చేస్తారు, వీళ్ళందరూ దాంట్లో చూస్తారు, చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్ గేట్ ఇక్కడ ఇటు సైడే ఉంది, బట్ వెనక సైడ్ నుంచి వెళ్తున్నారు. ఈ మెయిన్ ఎంట్రీ నుంచి లేదని చెప్పినారు అడిగితే. ఇది వచ్చేసి స్టేడియం, సిఎస్కే అంటాం కదా, మన చెన్నై సూపర్ కింగ్ MS ధోని ఉంటాడు కదా ఎక్కడైనా చూడండి. ఇదైతే బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అక్కడ నుంచి చూస్తుంటే దీంట్లో చాలా స్టేడియంస్ ఉన్నాయి, ఇది ఒక్కటనే కాదు. దీంట్లో ఇదైతే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఆడేది మాత్రం దీంట్లోనే, ఈ స్టేడియంలోనే. కానీ ఇంకో స్టేడియం ఉంటుంది, అదైతే కాదు, ఇదే. నెక్స్ట్ మనం మెరీనా బీచ్కి వెళ్తున్నాం. మెరీనా బీచ్కి వెళ్ళకముందు అప్పుడే మనము హోటల్ తీసుకున్నాము. అక్కడ 1000 రూపీస్ ఛార్జెస్ పడింది. ఒకరికైతే 1000, ఇద్దరికైతే 2000. అట్లా మేము ఇద్దరు వచ్చినాము, 2000 ఛార్జెస్ చేసినారు. ఈ ఆటో అయినా ఆయన చూపించినందుకు 500 తీసుకున్నాడు. ఏం చేస్తాం, తప్పదు కదా, మనకి అంత రాదు కదా తమిళ ఆరు హిందీ. సో ఏమనకుండా ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటూ పోతూ ఉంటే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అనిపించింది. ఆ చెట్లు అయితేనేమి, ఆ బిల్డింగ్స్ అయితేనేమి, వేరే ఫీలింగ్లో వెళ్ళిపోయినా నేనైతే. అంటే నేను ఎప్పుడు ఇంతవరకు బయటకు వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అనేది ఇది. ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. వెళ్తే ఇలాంటి అవుట్లకి వెళ్ళాలి అని. పట్టపగలు ఇక్కడ చూసారా ఎలా చెక్ చేస్తున్నారు. ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం దిగేసి వెళ్తే అటు సైడ్ వచ్చేస్తాము. ఆ ఫ్రంట్ సైడ్ అక్కడ దగ్గరకు వచ్చేస్తాము. లేదు ఇట్లా దాటి కూడా వెళ్ళచ్చు స్ట్రైట్గా. అట్లా దాటకుండా వెళ్ళకుండా కింద నుంచి వెళ్ళాలనుకుంటే ఏమన్నా వస్తాయి. మనం మీరు రైట్ సైడ్లో ఇక్కడ వస్తారు చూడు, అక్కడ నుంచి కింద టనల్ మాదిరి ఉంటుంది, దాంట్లో నుంచి వస్తామన్నమాట. ఇదిగోండి వచ్చేసాం మెరీనా బీచ్ అంటారు, చెన్నై బీచ్ అంటారు. ఇక్కడ పోయే ధర గ్లాసెస్ కావచ్చు, సూట్స్ కావచ్చు, వాటర్ గ్యాడ్జెట్స్ కావచ్చు, అన్నీ ఇక్కడ పోయే దారిలోనే దొరుకుతాయి. ముందుగానే మీకు అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ వచ్చేసి పూలు కానీ, ఏదైనా ఫోటోషూట్ కానీ, గ్లాసెస్ అవ్వచ్చు, చాలా దొరుకుతాయి మీకు పోయే దారిలో. ఈ ఎండకైతే చాలా భరించలేకపోయినాం మేమైతే. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అంటే ఎలా వాటర్ పక్కనే కదా ఉండేది, సో మామూలుగా లేదు ఎండ అయితే. ఇక్కడ నుంచి ఆ షాప్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం సముద్రం, మొత్తం ముందు సముద్రం, వెనక మొత్తం షాపులు, పక్కన షాపులు. అండ్ చేపలు కూడా వాళ్ళు వేస్తూ ఉంటే దాంట్లో తింటుంటే వేరే లెవెల్. నాకైతే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. ఈ అలలను చూసుకుంటే దాంట్లోకి వెళ్ళి ఏమైనా ఎంజాయ్ చేసినామా. ఇక్కడైతే బోట్స్ అక్కడ లాస్ట్లో ఉన్నాయి. ఆ బోట్స్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ ఫోన్కి అయితే అంతగా కనపడలేదు, మాకైతే బాగానే కనపడినాయి. కానీ అక్కడ రాళ్ళ దగ్గరికి అయితే చాలా పంపిస్తారనుకున్నాం కానీ పంపించలేదు. ఎక్కువ అలల ఫోర్స్ ఎక్కువైనందుకు ఆ రాళ్ళ దగ్గరికి పంపించలేదు. ఆ లాస్ట్లో ఉంటాయి అవి. దాని దగ్గర పంపించింటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండేది. ఎందుకంటే దాని వ్యూ అనేది చాలా బాగుంటుందంట. కానీ మన బ్యాడ్ లక్ అలలు అనేది ఎక్కువైపోయినందువలన పంపించలేదు. ఎక్కడి దాకా స్టాప్ అంటే అక్కడ దాకే స్టాప్ వాళ్ళు ఉంటారు. సో అక్కడ దాకే వచ్చేసినాము. అలలు లేచి వస్తున్నాయి, చూసినారా అక్కడ. అది మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏదో సినిమాలో నిజంగా అంటే ఇట్లా వచ్చి ఇట్లా ముందు పోతా చూసినారా, అలా అనిపించింది నాకైతే. గోవా బీచ్ అంటే కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం ఈ బీచ్కి వచ్చిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. పక్కనైతే అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్కి ఇంకా ఫిదా అయిపోయినా నేనైతే. కోర్స్ నేను వీడియో తీయలేదనుకోండి, కానీ వాళ్ళు రీల్స్ తీసుకుంటా షార్ట్స్ చేస్తుంటే అట్లా బాగా ఉందనిపించింది నాకైతే. ఇదిగోండి అక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, యువతల సైడ్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు.
ఇది వచ్చేసి బెస్ట్ ప్లేస్, నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిలోకి ఏమైతే సాంగ్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ సౌండ్స్ వింటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఆ సౌండ్స్కే నేను ఏ సాంగ్ని యాడ్ చేయలేదు. సాంగ్స్ వినకుండానే దానిలో వింటనే నాకు ఏదో గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అంత నచ్చింది నాకైతే ఇది. కానీ దీంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఇసుక అనేది మనకి జోలో ఉంటుంది, అక్కడిక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇసుకతో పాటు మనం కూడా వచ్చేస్తాం. చూసారా ఇక్కడ ఇళ్ళలో ఎట్లా వచ్చినారు, అట్లా మనం కూడా వస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వస్తుంది, మనం మళ్ళీ లోపలికే గుంజుకెళ్తుంది. లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వస్తాం. అక్కడ లోపల సగానికి పోయి మళ్ళీ రావచ్చు. అంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ మళ్ళీ బయటకు తోస్తుంది అనమాట. అప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంత లోపలికి వెళ్ళకుండా. అది చూడండి, ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేసినారు, చూసినారా? ఇది ఇట్లా ఎంత దువ్వు వచ్చినాయి కదా వాటర్, మళ్ళా ఇంకా లేదు, లోపలికి గుంజుకొని పోతాయి, అలా ఉంటుంది ఇది. ఇదైతే బాగా ఎంజాయ్ చేసిన నేనైతే. ఎప్పుడైనా వస్తే కంపల్సరీ ఈ మెరీనా బీచ్కి వచ్చి వెళ్ళండి. చెన్నై ఫేమస్ ప్లేస్ అంటే ఇదే, చెన్నై బీచ్. అండ్ ఇదే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, వాట్ ఈస్ ద ఫేమస్ ఇన్ చెన్నై అని కొట్టండి, మెరీనా బీచ్ అనే వస్తుంది. మెరీనా బీచ్ ఇంకా ఎక్కడెక్కడ లేదు, ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. మీరు నడుచుకుంటూ రావచ్చు, అంటే ఆ బిల్డింగ్స్ చూసుకుంటూ రావచ్చు, ఎందుకంటే వచ్చే దారిలో చాలా మంచిగా అనిపించింది. ఇక చూసారా ఇది ఎట్లా పడుతున్నారా వీళ్ళు. నాకైతే అస్సలు దాంట్లోకి వెళ్ళాలనిపించలేదు, కానీ వాళ్ళని చూస్తుంటే ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా రావాలనిపించలేదు, అంతా అలా అనిపించింది అనమాట. వస్తే ఒక గ్రూప్తో రావాలి, ఎలాగంటే ఒక 5 మెంబర్స్ తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే ఒక్కరిద్దరు వెళ్తే ఎక్స్పీరియన్స్ చేయలేం. మీరు వస్తే కానీ కంపల్సరీ ఒక ప్లాన్తో రండి. మేమైతే ఒక ప్లాన్తో అనేది రాలేదు, మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఏదో ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంది. మీరైతే కొంచెం ప్లాన్తో రండి. ఇది చూడండి, అన్ని ప్రయోగాలు కూడా చేసాము, రీల్స్ కానీ పేర్లు రాయడం కానీ చాలా ప్రయోగాలు చేసినాము. అవన్నీ వీడియోలు తీసుకోలేదు, ఎందుకంటే మేము తడిసిపోయినాము, ఫోన్ కూడా తడిసిపోతుందని ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ దాకే. ఇదైతే అన్బిలీవబుల్ బీచ్ అని అనుకుంటాను నేనైతే. చెన్నైకే ఫేమస్ అంట, ఇక్కడ ఏం ఫేమస్ అని అడిగితే చెన్నై బీచ్ బ్రో, అక్కడికి వెళ్ళండి, అక్కడ చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. అందుకని ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, సేమ్ మాకు కూడా అలాగే ఉంది. మొత్తం లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇది మెరీనా బీచ్ అంటే, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ వరకు చూడండి, బాగానే ఉంటుంది, ఇదే వీడియోనే ఉంటుంది. అంటే అలలు వచ్చేది, దాంట్లో ఎంజాయ్ చేయడం ఎలా మొత్తం పెట్టినాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది.
ఎండాకాలంలో అయితే చాలా బాగుంది. వర్షాకాలంలో ఎలా ఉంటుంది మనకు తెలియదు. మేమైతే ఎండాకాలంలో పోయినాము. రీసెంట్గానే పోయింది. అదే ఎండాకాలం అంటే మళ్ళీ మీరు ఏప్రిల్ మే అట్లా అనుకున్నారు. రీసెంట్గానే మన ఇప్పుడు జూన్లో పోయినాము. ఆ జూన్లో పోయినప్పుడు నేచర్ అనేది ఇలా ఉంది, ఇలా మొత్తం ఇలా ఉంది. మీరు వెళ్ళాలనుకున్న సమయంలో వెళ్ళండి. ఈ గుర్రం అయితే బాగుంటుంది, ఎక్కి చూడండి. ఇక్కడ పైనాపిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కాస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ 30 రూపీస్ ఉంటుంది. ఎక్కువ ఏం రేట్ లేదు, తీసుకొని తినచ్చు, బాగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి రే.